ఒక్క నిమిషం చెప్తా విను. నేను చెప్పింది కరెక్ట్ అయితే ఎస్ అని కామెంట్ చేయి. నా 10th క్లాస్లో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. అందరూ నన్ను ఒక టాపర్లా చూశారు. నాకు కూడా ఆటిట్యూడ్, ఇగో, ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇంటర్లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఒకరినొకరు వాళ్ళ 10th మార్క్స్ చెప్పారు. అప్పుడు నా ఇగో, ప్రౌడ్ కొంత తగ్గింది. ఎందుకంటే నా 10th మార్క్స్ 8.0, వాళ్ళు చెప్పినవి 10 9.8, 9.5, 9.7 అలా ఉన్నాయి. ఇంటర్లో బార్డర్ పాస్ అయ్యాను. 10th రిజల్ట్ తర్వాత ప్రౌడ్గా నా రిజల్ట్ చెప్పాను. ఇంటర్ రిజల్ట్ చెప్పాలంటే ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఏ గ్రేడ్ అని చెప్పాను. ఇక డిగ్రీలో సెకండ్ సెమ్లో ఒక బ్యాక్ పడింది. నేను ఎందుకు పనికిరాను అని రిగ్రెట్గా ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్ ఒక్కోనికి 3 బ్యాక్స్ పడ్డాయి, బట్ వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే వాళ్ళకి నాకన్నా ఎక్కువ బ్యాక్స్ పడ్డాయి కాబట్టి. మా క్లాస్లో ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, కానీ చనిపోలేదు, ఎందుకంటే తను స్కూల్ ఇంటర్ టాపర్. సడన్గా డిగ్రీలో మార్క్స్ తక్కువ వచ్చాయి అనే సూసైడ్ చేసుకుంది. ఎంతైనా అమ్మాయిలు అంతే కదా. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఆటిట్యూడ్, ఈగో, ప్రౌడ్ ఎప్పుడు ఎవరికి చూపించకు. అన్ని రోజులు మనవి కావు. గుర్తుపెట్టుకో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతావు. నా లైఫ్ నీకు యూజ్ కావచ్చు. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.